ఇక కామారెడ్డి జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, గంపా గోవర్ధన్, జాజాల సురేందర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ పాల్గొన్నారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే 2009 నవంబర్ 9న తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని, కేసీఆర్ ఉద్యమంలో 15 సంవత్సరాల పాటు వీరోచితంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనబడుతుందని, తెలంగాణ కకావికలం అవుతుందని అన్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఇటు జిల్లా కేంద్రంతో పాటు దీక్షా దివాస్ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నారని, సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఫలాలు తెలంగాణ ప్రజలకు చేరువయ్యాయని, 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అనేక రంగాలను అభివృద్ధి చేసిందని, ఇప్పుడు రాష్ట్రంలో దొంగలు పడి దోచుకుంటున్నారని అన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ దీక్ష దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎల్లమ్మగుట్ట కమాన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజిగౌడ్తో పాటు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీక్షా దివాసు తెలంగాణ చరిత్రలోనే ఓ కలికితురాయిగా నిలిచిపోయిందని, ఆనాడు కేసీఆర్ దీక్షా దివాస్ ఫలితంగానే కేంద్రంలో కదలిక వచ్చిందని, చిదంబరం ప్రకటన వచ్చిందని అన్నారు ప్రశాంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో అవాక్కులు చవాక్కులు పేలుస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చాడు ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్ దీక్ష ఫలితంగానే చిదంబరం ప్రకటన చేసిందని, బలిదానాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు సోనియా గాంధీ కారణమన్నారు. సోనియా గాంధీ తాత్సారం చేయడం వల్లే అనేక మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారని, ప్రకటన ఆలస్యం కావడంతో తెలంగాణలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి సంబంధం లేని నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఉద్యమ నేపథ్యం తెలియని వారు ఇవాళ రాష్ట్రాన్ని ఏలడం తెలంగాణ ప్రజల దురదృష్టమని అన్నారు ప్రశాంత్ రెడ్డి.